నమస్తే ఫ్రెండ్స్. 1920లో బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టే దమన నీతికి, ప్రజా వ్యతిరేక పాలనకి గుర్తు చేయడానికి భగత్ సింగ్ గారు 8 ఏప్రిల్ 1929 రోజున సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఢిల్లీలో ఉంది, ఇప్పుడు మన పార్లమెంట్ బిల్డింగ్ సమావేశాలు జరుగుతున్న సమయంలో భగత్ సింగ్ గారు ముతక బాంబులను ఎవ్వరూ లేని చోట విసిరి తమ నిరసనను తెలియజేశారు. అంటే ఇలా బాంబు విసురుతున్నప్పుడు భగత్ సింగ్తో పాటు బటుకేశ్వర్ ఉన్నాడు. సుఖదేవ్ కానీ లేకపోతే రాజ్గురు కానీ లేరు. ఆ తర్వాత ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ వాళ్ళకి దొరికిపోయారు. వీళ్ళని తీసుకుపోయి లాహోర్ జైల్లో పెట్టారు. అలాగే లాహోర్ కుట్ర కేసులో కూడా సుఖదేవ్, రాజ్గురు ఈ ఇద్దరు అరెస్ట్ చేయబడ్డారు. అయితే ఈ కేసులో ఈ సంఘటన జరిగినప్పుడు మన భారతదేశ వైస్రాయిగా లార్డ్ ఇర్విన్ ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క కేసును వాదించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఒక ధర్మాసనాన్ని త్రిసభ్య ధర్మాసనము అని అంటారు. ఈ త్రిసభ్య ధర్మాసనంలో 3 జడ్జిలు ఉండేవాళ్ళు. 2 ఆంగ్లేయులు, ఒకరు ఇండియన్. ఆంగ్లేయులు ఎవరు? జస్టిస్ కల్నల్ కోల్డ్ స్ట్రీమ్ అనే ఆంగ్లేయుడు ఒక ఆయన, అలాగే జస్టిస్ జీసీ హిల్టన్ అని ఒక ఆయన, ఇంకొక ఆయన జస్టిస్ సయ్యద్ ఆగా హైదర్, మన దేశపు జడ్జి. ఈ 3తో ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ దాంట్లో 460 మందికి పైగా సాక్షులను సాక్ష్యాలను సేకరించారు. కానీ కేవలం 5 మాత్రమే క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు దాకా సాక్షులని ప్రశ్నించకుండా, అంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండానే మిగిలినందరినీ పంపించారు. కానీ దేశభక్తుడైన సయ్యద్ ఆగా హైదర్ గారు తనే లాయర్ లాగా ఆ సాక్షుల్ని ప్రశ్నించాడు. ఇది బ్రిటిష్ వాళ్ళకు నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఏం చేసిందంటే ఈ సయ్యద్ ఆగా హైదర్ గారిని త్రిసభ్య ధర్మాసనం నుంచి తొలగించారు. అయితే ఈయన ఒక్కరినే తొలగిస్తే అన్యాయం చేస్తున్నామని చెప్పి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ మిగతా ప్రజలందరూ అనుకుంటారేమని చెప్పి ఈయనతో పాటు జస్టిస్ స్ట్రీమ్ గారిని కూడా తీసేశారు. కోల్డ్ స్ట్రీమ్ గారిని, ఈ ఇద్దరిని తీసేసి ఇంకో ఇద్దరిని తీసుకున్నారు. ఆయన పేరే జస్టిస్ టాప్ గారు, ఈయన ఇంగ్లీష్ ఆయన, అలాగే జస్టిస్ అబ్దుల్ ఖాదిర్ గారులను నియమించింది. ఈ జస్టిస్ అబ్దుల్ ఖాదిర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ బ్రిటిష్ అంటే లార్డ్ ఇర్విన్ చెప్పినట్టుగా విన్నాడు. ఇదే జస్టిస్ హైదర్ గారు ఈయన భగత్ సింగ్ యొక్క డెత్ సెంటెన్స్ మీద సంతకం చేయమంటే, నేను తలారిని గాయం, నేను న్యాయవాదిని, నేను మరణశిక్ష విధించనని చెప్పి హీ పుట్ హిస్ పెన్ డౌన్. దీనికి నిరసనగా ఆయన్ని తొలగించారు. అంటే ఆ కాలంలో ఒక ఉద్యమకారుని కాపాడడానికి ఒక ముస్లిం సహాయం చేస్తే ఆయనను ఉరి తీయడానికి ఇంకో ముస్లిం సహాయం చేశాడు కదా. సో ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళను తర్వాత ఉరిదీశారు, ఈయనని పదవిలోంచి తొలగించిన తర్వాత ఆయనకి బిర్రిచ్చింది నైట్హుడ్. ఆ నైట్హుడ్ను కూడా తొలగించారు. చనిపోయేంత వరకు లాహోర్లోనే సాధారణ జీవితం గడుపుతూ అవసరమైన వాళ్ళకల్లా న్యాయ సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవాడు. అంతటి గొప్ప దేశభక్తుడు సయ్యద్ ఆగా హైదర్ గారు. వారికి జై భారత్.